హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఈ గ్రాండ్ టెస్ట్లో భాగంగా మనం గ్రాండ్ టెస్ట్ 13లో ఇచ్చినటువంటి కంప్లీట్ అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైతే గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నారో వారు ఒకసారి ఈ వీడియో చూసుకోండి, ఎక్కడెక్కడ మీరు మిస్టేక్స్ చేశారు అండ్ ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ వెళ్ళాలి అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే గ్రాండ్ టెస్ట్లు కావాలి, ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళండి, సరే ఇంకెంత 5-6 డేస్ ఉన్న వాళ్ళొద్దు, ఇంకా మాకు టైం ఉంది, మాకు ఇంకా మనకేంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇంకా రాలేదనుకున్న వాళ్ళు మాత్రం వీటిని చూడండి. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా పర్లేదండి, సో వాళ్ళు కూడా హ్యాపీగా మీరు రాసుకోవచ్చు, ఎందుకంటే దీనికి ఒకటే సిలబస్. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి, డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ యాప్లో 249 రూపీస్కి ఉండడం జరిగింది. సో ఇందులో మనం మొదటి క్వశ్చన్ చూద్దాం. If the ratio of the length and breadth of the rectangle is 4:7, find the length while its breadth is 77 centimeters. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి, ద రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెత్ మధ్య రేషియో ఎంత 4:7. ఫైండ్ ద లెంత్ వైల్ ద బ్రెత్ ఈజ్ 77. లెంత్ ఎంతో మనకి ఇచ్చారు, మరి బ్రెత్ ఎంత అని అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారండి, లెంత్ది బ్రెత్ అనేది 7 అయితే లెంత్ అయితే ఎంత అవుతుంది 4 పార్ట్స్ అన్నారు. మరి 7 అనేది 77 అయితే మరికి ఎల్ అంటే 4 ఎంత అవుతుందండి 44. 7 పార్ట్స్ 77 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుంది 44. 4 పార్ట్స్ ఎంత 44. లేదా దీన్ని మొత్తం అంతా మళ్ళీ చేసి తిప్పి తీసుకొని రాకూడదండి. అంటే మనకి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి 4x ప్లస్ 7x అని చెప్పుకుంటే మొత్తం అంతా చేయని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చారండి మనకి, ఏరియా ఆఫ్ ది బ్రెత్. ఓకే, నెక్స్ట్ వన్, అన్ యాంగిల్ ఇస్ 22 degrees మోర్ దెన్ ఇట్స్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద యాంగిల్? కాంప్లిమెంట్ యాంగిల్ అంటే ఏంటో, ఆ యాంగిల్స్ మధ్య. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 90 degrees. అదే సప్లిమెంటరీ అయితే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ చూడండి, అన్ యాంగిల్ ఇస్ 22 degrees మోర్ దెన్ ఇట్స్ కాంప్లిమెంట్. ఓకేనా, ఒక యాంగిల్ ఏ అనేది దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ కన్నా 22 degrees ఎక్కువ ఉంటుందంట. అంటే ఈ రెండవది ఉంటుంది కదా, దానికి ఇది 22 degrees ఎక్కువ అంటే మరి దీనికన్నా ఇది ఎంత తక్కువ, 22 degrees తక్కువ. 22 degrees తక్కువ ఉంటుంది. ఓకే, ఇజ్ ఈక్వల్ టు ఎంత 90. సో 2a ఈజ్ ఈక్వల్ టు 112. 2a ఈజ్ ఈక్వల్ టు 112 అయితే మరి a ఈజ్ ఈక్వల్ టు ఎంత 56 degrees. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి, 56 degrees అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, the value of x square plus 7x plus 10 divided by x plus 2. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఏంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. జనరల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఏమని రాయొచ్చండి, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 5 అని రాయొచ్చు. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 5 అని రాయొచ్చు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ చూడండి, కావాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎంత 2x లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఈ విధంగా రాయొచ్చా. సో ఇందులో మరి ఏం కామన్ తీయచ్చు, ఈ రెండింటిలో x కామన్ తీస్తే ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ 5. నెక్స్ట్ ఈ రెండింటిలో ఏంటి 2 కామన్ తీస్తే ఏమవుతుందండి మరలా ఎక్స్ ప్లస్ 5. మరి మొత్తంలో మనం ఎక్స్ ఇక్కడంతా ఎక్స్ ప్లస్ 5 కామన్ తీస్తే దీన్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈ విధంగా రాయొచ్చు. సో దానికోసమే మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకేనా, దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి, మనం ఎక్స్ ప్లస్ 2తో డివైడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 2తో. ఓకేనా, ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి ఎక్స్ ప్లస్ 5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 5 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం, 4, 14, 10. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 11 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ 14, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్. ఇక నీకు అవసరం లేనివి ఏవైనా ఉన్నాయంటే ఇది, దీంతో నీకు ఎటువంటి పని లేదు, దాంతో నీకు ఎటువంటి పని లేదండి. సో టోటల్గా ఎన్నో రాసి నార్మల్గా దీన్ని ఎలా చేయొచ్చు, ఇక్కడ మనకి ఏంటండి యావరేజ్ ఆఫ్ ద 11 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. అది 14 కాబట్టి ఇటువైపు ఒక 5 ఉంటాయి, ఇటువైపు ఒక 5 ఉంటాయి అని చెప్పి మనం ఏదో కష్టాలు పడి చేయొచ్చు. లార్జెస్ట్ స్మాలెస్ట్ కనుక్కొని డిఫరెన్స్ ఎంతో చెప్పొచ్చు, కానీ మనం అదంతా చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ మనకి రెండు ఈవెన్ నెంబర్ల మధ్య కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో అది తెలుసుకోముందు ఎంత 2 ఉంటుంది. ఎనీ ఈవెన్ నెంబర్స్ మధ్య ఎనీ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, మన కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత 2. ఓకే, నీకు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయమ్మా 11 నెంబర్స్ అంటే నీకు ఎన్ని గ్యాప్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నెంబర్స్ రాసా, 3 1 2 3 ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి 1 2.
అదే నేను 4 నెంబర్స్ రాస్తే 3 గ్యాప్స్ ఉంటాయి. మరి 11 నెంబర్స్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 10 కదా ఉంటాయి మనకి. ఒకటి తక్కువ చెప్పండి అంతే. ఓకేనా? ప్రతి గ్యాప్లో 2 డిఫరెన్స్ ఉంటుంది. అలాంటివి 10 అంటే డిఫరెన్స్ ఎంత? 20. సేమ్ ఆడ్ నెంబర్ అని చెప్పినా సరే నీకు ఇదే ఆన్సర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ 1 అని రాస్తావు. ఎందుకంటే ప్రతి కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో ఇక్కడ 1 × 10 అని రాసేవాడు. ఓకే, ఆన్సర్ ఎంత? 20. ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ డేటా సఫిషియన్సీయా? కన్సిడర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది నీకు ఆన్సర్ చేయడానికి సరిపోతుంది? అసలు నీ క్వశ్చన్ ఏంటి? జెడ్ అనే వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు జెడ్ అనే వాల్యూని కనుక్కోవడానికి 1 ఒకటి సరిపోతుందా, 2 ఒకటే సరిపోతుందా, లేదా రెండింటిని కలిపితే నీకు ఆన్సర్ వస్తుందా, లేదా రెండింటిని కలిపినా నువ్వు ఆన్సర్ తీసుకొని రాలేవా అనేవి మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ చూడండి, z² = 64 + a. దాని నుండి నువ్వు ఏ జెడ్ వాల్యూ ఎలా తీసుకొస్తావు? తీసుకురాలి. నెక్స్ట్ a = x². మరి x = ఎంత? 6 అంటున్నాం. ఇక్కడ నుండి మనకి ఏమొస్తుందమ్మా? a అనే వాల్యూ వస్తుంది. మరి a అనే వాల్యూని ఇక్కడ తీసుకెళ్తే ఇది ఒక నెంబర్. z² = సర్టెన్ నెంబర్ అంటే z ఏమవుతుంది? √ సర్టెన్ నెంబర్ అవుతుంది. చూడండి, ఆన్సర్ మనకు వస్తుందో లేదో తెలిస్తే చాలు. నువ్వు ప్రూవ్ చేయకి ఇక్కడ నువ్వు మొత్తం చేసి ఎంత వచ్చిందో నువ్వు చెప్పనవసరం లేదు. వస్తుందని తెలిసింది ఎప్పుడు? ఈ రెండింటిని కలిపితే. ఎప్పుడమ్మా? ఇక్కడ both 1 and 2 ఆర్ సఫిషియెంట్. ఒకవేళ both 1 and 2 చూద్దాం. కావాలంటే ఎలా చేస్తాం? x అంటే ఎంత? 6. ఇక్కడ 6 పెట్టాం అనుకో, 6². a = ఎంత అవుతుందండి? 6² అంటే 36. మరి ఇక్కడ 36 రాస్తే 64 + 36 అంటే ఎంత? 100. z² = 100. మరి z = ఎంత? 10. సో వచ్చింది కదా. సో అది మనం చేయాల్సిన అవసరం లేదు. వస్తుంది అని నీకు ఆలోచనలోనే నీకు అర్థమైతే చాలు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? both 1 and 2 ఆర్ సఫిషియెంట్. ఓకే, ABC ఇన్వెస్టెడ్ దర్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 2:3:5. వాళ్ళు పెట్టుబడులు ఏ రకంగా పెట్టారంట? 2:3:5 రేషియోలో పెట్టుబడి పెట్టడం జరిగింది. 2:3:5 రేషియో. ద రేషియో ఆఫ్ ద మంత్స్ ఫర్ విచ్ ABC ఇన్వెస్టెడ్. వాళ్ళు ఎన్ని మంత్స్ ఉంచారు? వీడు 4 parts ఆఫ్ టైం ఇచ్చాడు, వీడు 2 parts ఆఫ్ టైం, వీడు 3 parts ఆఫ్ టైం. ఇఫ్ C గెట్స్ ద షేర్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈజ్ 1,47,000 మోర్ దెన్ A, దెన్ B షేర్ ఈజ్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో కావాలండి నాకు. ప్రాఫిట్ రేషియో అంటే ఏమవుతుందండి? క్యాపిటల్ ఇంటూ టైం అండి. క్యాపిటల్ ఇంటూ టైం. మొదటిగా వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఎలా ఉన్నాయి? 2:3:5. మరి వాళ్ళ యొక్క టైం ఎలా ఉందండి? 4:2:3. మనకి ప్రాఫిట్ రేషియో కావాలంటే ఏం చేయాలి? రెండింటిని మల్టిపుల్ చేయాలి. 4 2 are 8, 3 2 are 6, 5 3 are 15. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఇఫ్ C గెట్స్ షేర్ ఆఫ్ ఏ ప్రాఫిట్ విచ్ ఈజ్ 1,47,000 మోర్ దెన్ A. ఓకేనా? ఏ కన్నా C అనేవాళ్ళు ఎంత ఎక్కువ తీసుకొచ్చారమ్మా? 1,47,000. ఇక్కడ పార్ట్స్ రూపంలో చూస్తే ఎంత? 7 parts. 7 parts అనేది 1,47,000 అయితే నాకు ఏం కావాలి? B షేర్. B అంటే ఎంత? 6 parts. 6 parts ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 6 parts ఎంత అని చెప్పి. సో ఇది క్యాన్సిల్ చేయండి. సో ఓకే, 7 1s are 7, 21. 21 × 6 అంటే ఎంత? 126. 126,000. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, out of 36 candidates of a classroom, if the percentage of the girls is 25%, then find the number of boys. ఇది నార్మల్ బేసిక్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చేయండి అమ్మాయి. సో ఇది మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? నాకు ఏం కావాలి? 36లో 75% కావాలంతే. మీరు ఆన్సర్ పెట్టండి. ఓకే, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. ఓకేనా? రెక్టాంగిల్ స్క్వేర్ యొక్క ఈ ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయంట. ఓకేనా? చూడండి, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉందో ఈ స్క్వేర్ యొక్క ఏరియా కూడా అంతే ఉండాలంట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 40 cm. మరి ఇక్కడ స్క్వేర్ అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా? ఏరియా ఏ స్క్వేర్ కదా. ఒక సైడ్ అంటే 40 అంటే ఏమవుతుంది? 40 × 40. ఈ ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్. నెక్స్ట్ ఏం చెప్తున్నా? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 64. లెంత్ 64 అయితే నాకు ఏం కావాలండి? ఇక్కడ నాకు పెరిమీటర్ కావాలంటే దాని పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. మరి బ్రెత్ ఎంత అవుతుందండి? బ్రెత్ ఎంత అవుతుందో చెప్తాం ఇక్కడ. సో నాకు ఇదిగో లెంత్ ఇంటూ బ్రెత్తే కదా. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఎంత అవుతుందండి? 4 10s. ఓకేనా? 4 8 లేదా 8 5s, 8 8s, 8 1s, 8 5, 5 5s ఎంత? 25. నాకు బ్రెత్ ఎంత వచ్చింది? 25. లెంత్ ఎంత వచ్చింది నా దగ్గర? 64. లెంత్ 64. నాకు ఇక్కడ ఏం అడిగాడు మనకు? పెరిమీటర్ అంటే 2 of L plus B. 2 of L plus B. 2 of 64 plus 25. 64 plus 25 అంటే ఎంత? 89. 89 2s అంటే ఎంత అవుతుందండి? 178 centimeters. 178 centimeters అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్,
నాకు పెరిమీటర్ అడిగాడండి, నాకు బ్రెత్ ఎంత అడుగుంటే 25, నాకు పెరిమీటర్ కావాలి కదా ఇక్కడ. నెక్స్ట్, ఫ్రమ్ ద సర్కంసెంటర్ ఐ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి పర్పెండిక్యులర్ ఐడి ఈస్ డ్రాన్ ఆన్ బీసీ ఇఫ్ ద ట్రయాంగిల్ బిఎస్సి 60 degrees దెన్ ద వాల్యూ ఆఫ్ బిఐడి ఈస్, బిఐడి యొక్క వాల్యూ ఏంటి? సో చూద్దాం ఇదేంటో క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇది కామన్గా వచ్చే క్వశ్చన్ అండి, ఎన్నోసార్లు కామన్గా కాంపిటేటివ్లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఇది ఒక్క ఇదేంటి ప్రాపర్టీ మీద. సో ఇక్కడ చూడమ్మా, ఫ్రమ్ ద సర్కమ్ సెంటర్ ఐ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఐ ఉంది. ఓకేనా, సర్కమ్ సెంటర్ ఇది అనుకుందాం. ఇది ఏబిసి అనే ట్రయాంగిల్ అండి. సో ఇది ఏబిసి అనే ట్రయాంగిల్, ఏబిసి అనే ట్రయాంగిల్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇది ఐ అనేది ఫ్రమ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ఐ, ఇది ఐ అనే ప్లేస్ అండి. ఇక్కడ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ ఐడి డ్రాన్ ఆన్ బీసీ, బీసీ మీద ఒక పర్పెండిక్యులర్ గీసారంట. ఇదేంటిది డి. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా మనకి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సర్కమ్ సెంటర్. నెక్స్ట్ ఏమంటున్నారండి, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి 60 degrees, ట్రయాంగిల్ ఏబిసి ఇగో ఇదంతా ఇగో బిఏసి, బిఏసి ఇదంతా ఇది 60 degrees అంట. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ బిఐడి, నాకు ఏం కావాలి, ఇదిగో ఇది కావాలి, బిఐడి ఇది కావాలండి, ఇక్కడ యాంగిల్ కావాలి. సో ఈ రెండు ఈక్వల్ ఉంటాయండి, ఈ రెండు ఈక్వల్గా ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇగో సెంటర్ను ఇగో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఉంది, ఈ సెంటర్ దగ్గర ఉంది, ఇంకొకటి యాంగిల్ ఇక్కడ ఎక్కడైనా ఈ లైన్ మీద ఎక్కడైనా ఉన్నామండి, ఇది ఎంత అయితే ఉంటుంది యాంగిల్, దానికి ఇది డబుల్ ఉంటుంది. సో అంటే ఇది తీటా అయితే మరి ఇది ఎంత అవుతుంది, 2 θ. మరి 60 అయితే ఇది ఎంత అవుతుందండి, ఇది మొత్తం ఎంత 120, మొత్తం 120 అంటే ఇదొక 60, ఇదొక 60. నాకు కావాల్సింది ఏంటి, ఇవి 60. నాకు బిఐడి కూడా 60 అవుతుంది, సిఐడి కూడా ఎంత 60 అవుతుంది. సో నా ఆన్సర్ ఏంటి 60 degrees అనేది అవుతుంది. మనకి ఈ ప్రాపర్టీ నుండి ఖచ్చితంగా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, చూసుకోండి. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 years is 1500 and the rate of interest is 15% per annum. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 1500 వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 30. ఇక్కడ చూడండి 30%, అంటే ఇక్కడ నాకు సంవత్సరానికి 15% అండి. 2 సంవత్సరాల కంటే ఎంత వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్, 30%. ఇంకో 30% 1500 అయితే నాకేం అడిగారండి, 2 సంవత్సరాల తర్వాత అమౌంట్ అంటే ఏంటి 130%. 100కి ఆ 30% కూడా కలపాలి. మరి 130 ఎంత, 130 ఎంత? సో ఇక్కడ ఏమవుతుందండి మనకి 50 times 130 into 50 అంటే ఎంత అవుతుందమ్మా, 6500. 6500, 13 multiple answer 1. Next one, what will be the angle between the two hands of the clock 5 past 20 minutes? ఓకే, 5 past 20 minutes అంటే ఏంటి అర్థం, 5:20. 5:20కి యాంగిల్ ఎంత ఉంటుంది, 5:20కి యాంగిల్ ఎంత, 5:20. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అండి, ఇక్కడ మనం సో 5 into 30 is equal to ఎంత 150. నెక్స్ట్ 20 into మనం ఏం రాయొచ్చు 5.5, 20 into 5.5 ఇది ఎంత అవుతుంది 110. సో ఇది డిఫరెన్స్ ఎంత 40. దీనికోసం మళ్ళీ మాట్లాడదాం, దీనికోసం మళ్ళీ చెప్తాను. సో ముందు నార్మల్గా చూద్దాం అండి, ఇదంతా ఎందుకు మన మల్టిప్లికేషన్స్ అయ్యాయి. సో నార్మల్గా 520 అంటే మనకి ఇలా ఉన్నాయి అనుకుందాం, 12. అజంప్షన్స్తోనే ఆన్సర్ చేయాలండి, ఇవన్నీ కూడా అజంప్షన్స్తోనే మన ఆన్సర్. అది ఇలా మనం రాస్తూ చేయకూడదు అసలు. పోయినా 520 అంటే మనకి ఈ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ఎక్కడ, ఇది మినిట్స్ హ్యాండ్ అండి. మరి అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 5కి 6కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి రెండు, ఇక్కడ చూడండి ఈ స్ప్లిట్ మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 30 degrees. ఎవ్రీ 2 hours డివిజన్ మధ్య అంతా 30 degrees ఉంటుంది. మరి ఇది ఒక 30 degrees, మరి ఇంకొక 10 నిమిషాలు. ఇక్కడ చూడమ్మా మొత్తం ఎంత టైం మనకి ఇచ్చారు, 5 past. ఇగో ఇది ఒక 30 degrees, నాకు ఇదిగో ఇంకా ఇక్కడ ఎంతో చిన్న ఇదిగో ఇక్కడ. సో ఇది ఎంతో నాకు తెలిస్తే చాలు. మరి ఎప్పుడైనా సరే మనకి మినిట్స్ అవర్స్ హ్యాండ్ అనేది ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ తిరుగుతుందండి, ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ. మరి 20 నిమిషాలకి ఎంత తిరుగుతుంది మనకి, ఒక నిమిషానికి అందులో సగం. మరి 20 నిమిషాలకి అంటే 10 degrees తిరుగుతుంది. అంటే ఇదంతా ఇదొక 10, టోటల్గా ఎంత 40 degrees. ఇది అజంప్షన్స్తో మీకు చేయడం రావాలి. ఫార్ములా తీటా ఈజ్ ఈక్వల్ టు mod 11/2 minutes minus 13 hours రాయొద్దు. ఓకేనా, మరి ఇక్కడ ఇది ఎలా చేసామంటే నీకు ప్రతి డివిజన్కి ఎంత అని చెప్పుకున్నా ఇప్పుడే 30 degrees. మొత్తం ఎన్ని గంటలు, 5 గంటలు అన్నాడు కాబట్టి 5 into 30 150. మరి 5.5 అంటే ఏంటంటే రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ద మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్. ఎందుకంటే మనకి మినిట్స్ హ్యాండ్ అనేది ఒక నిమిషానికి 6 degrees తిరుగుతుంది, మనకి అవర్స్ హ్యాండ్ ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. డిఫరెన్స్ ఎంత అండి 5.5 degrees. 5.5 degrees 5.5 అనొచ్చు. ఓకేనా, ఒక నిమిషానికి 5.5 degrees అంటే మరి 20 నిమిషాలకి ఎంతో చూసా ఎంత 110.
మరి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 40. నువ్వు ఎలా కూడా చేసుకోవచ్చు, ఎలాంటి వాటికైనా ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ how many years certain sum at a simple interest of 10% per annum becomes 9/5 of itself. ఇక్కడ 5 కాస్త 9 అయిందంట, అంటే నీకు వడ్డీ ఎంత వచ్చింది? 5 రూపాయలు నువ్వు పెడితే 9 రూపాయలు అయింది, నీకు వడ్డీ ఎంత వచ్చింది? 4 parts, అంటే ఇది నీ యొక్క ఇంట్రెస్ట్ 4/5. ఓకేనా, 4/5. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చిందంటే ఏం చేస్తావు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. నాకు 5% ఇంట్రెస్ట్ వస్తుందండి, అలా 10 సంవత్సరాలు వచ్చింది. నాకు ఎంత ఇచ్చిందంటే 5 × 10 50%. నాకు 10% ఇంట్రెస్ట్ 2 years ఇచ్చారు నాకు. 10 × 2 20%. సో ఇక్కడ ఏం చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఏమి ఇచ్చారమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు ఇంటూ టైం. ఈ పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది? దీని పర్సంటేజ్ ఎంతమ్మా? ఇది పర్సంటేజ్ అంటే 4/5 × 100. ఇక్కడ ఏమవుతుంది? నేను క్యాన్సిలేషన్ చేయొచ్చు, ఈ రెండు క్యాన్సిలేషన్ 4 1s are 4 2s are అంటే ఎంత? మొత్తం 8 సంవత్సరాలు పట్టడం అనేది జరుగుతుంది. 8 సంవత్సరాలు అనేది పడుతుందండి. లేదా ఇక్కడ చూడండి 5లో 4 అంటే ఎంత? 80% అండి, డైరెక్ట్గా చెప్పొచ్చు. 5లో 4 అంటే ఎంత? 80%. సో ఇక్కడ 10 ఉంది, 10 ఎవరితో మల్టిపుల్ చేస్తే 80 అవుతుందండి? 8. అంటే నీకు సంవత్సరానికి 10% వస్తుంది. నీకు 80% కావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 8 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్, the price of the petrol is 84 per liter and the price of the kerosene is 39 per liter. If the profit after selling the mixture at 90 per liter is 20%, what should be the ratio of the petrol and kerosene in the mixture? పెట్రోల్ కిరోసిన్ మధ్య ఆ రేషియో ఎంత? పెట్రోల్ మరియు కిరోసిన్. పెట్రోల్ ఎంత అండి? 84 రూపాయలు. కిరోసిన్ ఎంత? 39. ఈ రెండింటిని మిక్సప్ చేయాలండి. మిక్సప్ చేసి 90 రూపాయలకు అమ్ముతున్నారు. 90 రూపాయలకు అమ్మడం వల్ల మీ రెండు కాస్ట్ ప్రైస్లే కదా, మరి ఇక్కడ కూడా మనకి ఏ రావాలి? సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటండి? రెండింటిని కలిపి ఎంత? రెండింటి యొక్క కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత కావాలి నాకు? ఓకే, అమ్మడం వల్ల నాకు 20% వచ్చిందండి. ఈ రెండు కాస్ట్ ప్రైజ్లు కాబట్టి ఇక్కడ కూడా నాకు కాస్ట్ ప్రైస్ కావాలి. 120% అనేది 90 అయితే మరి 100% ఎంత? 100% ఎంత? సో ఎంత? ఇది 6, ఇది 5. 6 1s are 6 15s are 15 5s are 75. ఇదిగా ఇది తీసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి మనకి? 36. నెక్స్ట్, మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 9. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత? 4:1. పెట్రోల్ 4 parts అయితే కెరోసిన్ ఎంత అవుతుందండి? 1 part. 4:1, ఆప్షన్ ఏ. ఎలిగేషన్స్ బేస్లో మన ఈ క్వశ్చన్ మనం చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వన్, పై ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షనా, ప్రాపర్ ఫ్రాక్షనా, ఏ ప్రైమ్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా? మా పై అనేది గుర్తుపెట్టుకోండి, చాలా మంది డౌట్ పడుతున్నారు. పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అండి. పై అనేది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా, మరి 22/7 22/7 ఏమవుతుందండి? ఇది రేషనల్ అవుతుంది, రేషనల్ నెంబర్. మరి రేషనల్ నెంబర్ అంటే ఏంటి? టెర్మినేటింగ్ నెంబర్ ఆర్ రికరింగ్ నెంబర్ అంటాం. రేషనల్ నెంబర్ అంటే టెర్మినేటింగ్ నెంబర్ అయి ఉండొచ్చు, రికరింగ్ నెంబర్ అని కూడా అవ్వచ్చు. ఇది రికర్ అవుతుందండి. 22/7 అనేది రిపిటేషన్ అనేది జరుగుతుంది నువ్వు అలా లాంగ్ ప్రాసెస్లో వెళ్తే, కానీ ఇది అవ్వదు. ఇది సో ఇదేంటంటే టెర్మినేట్ అవ్వదండి. పై అనే వాల్యూ ఏంటంటే టెర్మినేట్ అవ్వదు. నీకు పై అనే వాల్యూ ఏమవుతుంది మనకి? 3.1495 సంథింగ్ ఏదో ఇలా పెరుగుతూ ఉంటుంది, టెర్మినేట్ అవ్వదమ్మా. మరి రెండింటికి ఒకటే కదా రాస్తున్నారు. మరి ఇదేంటంటే మన ఇగో ఇది 3.14, ఇది 3.14, అప్రాక్సిమేట్లీ ఇది 22/7 అని తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ కాదు ఇది. ఓకేనా, జనరల్ పై అంటే ఏంటి? పెరిమీటర్ బై మన డయామీటర్ అంటాం. పెరిమీటర్ బై డయామీటర్. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ బై డయామీటర్ అంటాం. 2πr/2r అంటాం మనం. 2πr/2r అంటే ఏంటి? పై. సో అది మనం పై ఎందుకు యూజ్ చేస్తాం? అసలు పైతో పనే ఉంది, పైన ఎందుకు తీసుకుంటున్నాం అంటే చాలా ఉంటాయండి దాని యూజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నది ఉందండి, నది మూవ్ అవుతుంది, సో ఇలా కరువుస్లో వెళ్తుంది. సో అలాంటి మెజర్ చేయడం ఇంకా చాలా ఉంటాయి. కరువుస్ వాటిని మనం మెజర్ చేయడానికి పైన అలా యూజ్ చేస్తుంటాం. దాని యూజ్ చాలా ఉంటుంది. సో ఇదేంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పై అనేది ఏంటమ్మా? ఇర్రేషనల్ నెంబర్. మరి ఇక్కడ ఏంటంటే 22/7 మాత్రం రేషనల్ నెంబర్. ఈ రెండింటికి జాగ్రత్త ఉంది. ఎప్పుడైనా నీకు 22/7 అనేది రేషనల్ ఇర్రేషనల్ అంటే ఏమవుతుంది? రేషనల్. కావాలంటే నువ్వు క్యాషువల్లో కొట్టు. 22/7 అంటే రికర్ అవుతుంది నెంబర్. అప్రాక్సిమేట్ 4 digits రికర్ అవుతే వెళ్తుంది అది మనకి. ఓకేనా, ఇది మాత్రం రికర్ అవ్వదండి, రికరింగ్ అవ్వదు. రికరింగ్ అంటే ఏంటి? రిపిటేషన్ ఉంటాయి, రిపిటేషన్. ఓకేనా, సో పై ఈజ్ ఏమవుతుంది? పై ఈజ్ అని ఇర్రేషనల్ నెంబర్. 2 numbers are in the ratio 19:11. their HCF is 11. Find the numbers. సో ఇది చెప్పే ముందు మీకు ఒక 3 వీటికి సంబంధించి ఒక 3 మాటలు చెప్తాను నేను. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో చాలా ఇంపార్టెంట్వి, వీటిని ఉపయోగించుకోండి, మనకు అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ 2 numbers are in the ratio, చదివితే వెళ్తాను చూసుకోండి, మొత్తం రాయట్లేదు. ఇఫ్ 2 numbers are in the ratio A:B and their HCF is H. ఇక్కడ A, B అవ్వాలండి, కోప్రైమ్స్ అవ్వాలి, కోప్రైమ్స్. వాటి యొక్క HCF 1 అయి ఉండాలి. ఈ రెండు కూడా ఏమవ్వాలి? ఒకదానికొకటి కోప్రైమ్స్ అవ్వాలి. అలా ఉంటే ఆ నెంబర్స్ ఏంటి అని అడిగితే
హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఒక నెంబర్ అవుతుంది, మరి హెచ్సిఎఫ్ ఇంటూ బి ఒక నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ దానికి సంబంధించే కదా క్వశ్చన్ అడిగాడు మనకి ఇక్కడ. ఇగో 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో అండ్ ఆ రెండు ఏంటి కోప్రైమ్స్, వాటి హెచ్సిఎఫ్ ఎంత 11. ఆ నెంబర్స్ ఏంటంటే ఏం చెప్తాం 11 ఇంటూ 19, 11 ఇంటూ 19 209, 11 ఇంటూ 17 187 ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇఫ్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో A:B అని చెప్పి మనకి ఇచ్చారు, మన నెంబర్స్ రేషియో రూపంలో ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు మరి ఇంకో ఫార్ములా LCM is equal to A into B into HCF, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఉపయోగపడుతుంది. రేషియో రూపంలో వచ్చినప్పుడే, నెంబర్స్ రూపంలో ఇచ్చినట్లు కాదు. ఒకవేళ నెంబర్స్ రూపంలో ఇస్తే ఏం చేస్తావు, LCM into HCF is equal to ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఓకేనా. సో దీని మీద మనకి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అడిగాడు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చాడు అనుకో, మనం ఏమని కనుక్కుంటే ఆ నెంబర్స్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఒక నెంబర్, హెచ్సిఎఫ్ ఇంటూ బి ఒక నెంబర్. పేర్స్ అవి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆ సెకండ్ ఇది నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Anuj plants 5625 plants in his garden such a way that the number of plants in each row remains the same. The number of plants in each row will be. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ స్క్వేర్ అడుగుతున్నాడు అంతే. ఇక్కడ చూడండి ప్లాంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి, Anuj plants 5625 plants in this garden, in his garden in a such a way that number of rows and the number of plants in ఈచ్ రో రిమైన్స్ సేమ్. అంటే రెండు ఈక్వల్ అండి, రెండు ఈక్వలే ఓకేనా. సో ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రోలు ఉన్నాయంట. ఇవి ఒక 4 ఉన్నాయనుకో రోలు, ప్లాంట్స్ కూడా ఒక్కొక్క రూల్ ఎన్ని ఉంటే 4 ఉంటాయంట. ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం 4 స్క్వేర్ 16 అని చెప్తాం. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఇది ఏదో ఒక నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ నెంబర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్పాలి, √5625. మేము ఇక్కడ ఎప్పుడైనా 5 ఉందనుకో బయట ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు ఓకేనా. మనం ఎండింగ్లో మనకి 5 ఉంటే, ఎండింగ్లో 25 ఉంటే లాస్ట్ 2 ఇస్తారు మనకి. అలాంటివి ఏ విధంగా స్క్వేర్ చేయాలని చెప్పి 5 డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నాకు 35 స్క్వేర్ కావాలండి, 35 స్క్వేర్. ఈ చివరిని 5 ఉందంటే ఆన్సర్ చివరిని ఏం పెడతాం 25. ఎందుకు అలా వస్తుంది అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎండింగ్లో 5 ఉంటే 25 రాస్తాం. మరి నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3కి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి నీకు నెంబర్స్లో 4, 3 4 అంటే ఎంత 12, ఇంకో 1 to 2. అదేవిధంగా ఇప్పుడు నేను 75 స్క్వేర్ రాస్తా చూడండి, 75 స్క్వేర్. సో 7కి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 8, 7 8 0 అంటే ఎంత 56. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది ఇంకో 5625, 75 స్క్వేర్. ఇదిగో 5625 ఏందండి 75. లేదు నీకు కావాలి నార్మల్ చేస్తా అంటే ఇంకో ఎండింగ్లో 5 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది 5 ఓకేనా. 2 డిజిట్స్ పక్కన పెట్టి మిగతా చూడండి. 56 ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి 49 దేని ఒక స్క్వేర్ 75. ఇలా అయినా రాసుకోండి ఓకే. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది అది చూడడానికి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే 7, ఏ ప్లస్ బి అంటే ఎంత 109/70. ఇక్కడ ఎన్ని టైమ్స్ అండి 10 టైమ్స్ పోతుంది, 10.9 ఆప్షన్ ఏ. సో ఇలా చిన్న చిన్న క్వశ్చన్లు మనకి కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు చూసుకోండి ఓకేనా. ఇవ్వడం నేను చెప్పను, ఇవ్వచ్చు, ఎందుకంటే కొన్ని షిఫ్ట్స్ చాలా ఈజీ షిఫ్ట్స్ కూడా మనకు పడతాయండి ఓకే. సో ఈజీ షిఫ్ట్స్ పడినప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మనం. 64 power x + 1 is equal to 64/4 power x. అన్నిటిని 4 పవర్లోకి మార్చేద్దాం. ఇది ఏమని రాయొచ్చండి 64 అంటే 4 క్యూబ్ పవర్ x + 1 is equal to 4 క్యూబ్. ఇది పైకి వెళ్తే ఎంత అవుతుందండి 4 power - x. డైరెక్ట్గా దీన్ని ఏం రాయొచ్చు మనం 3 - x అని రాయొచ్చు. సో దీని ఏం రాయొచ్చు ఏ పవర్ మోల్ పవర్ n అంటే ఏమవుతుందండి 3 of x + 1, 4 power 3 of x + 1, 4 power 3 - x. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ ఏం చేయాలి ఈక్వల్ చేయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు 3x + 3 is equal to 3 - x. మేము -x ఇటువైపు వస్తే ఎంత 4x అవుతుంది. ఈ 3 అటువైపు వెళ్తే ఎంత 0. x is equal to ఎంత అవుతుంది 0. x వాల్యూ ఎంత అండి 0. x వాల్యూ ఎంత 0 అవుతుంది మనకి ఓకేనా. x వాల్యూ ఎంత 0. 0 + 1 0 ఓకే. మీరు ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ అయిపోయేదమ్మా. త్రూ ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ మీరు 1 పెట్టారనుకో ఇది 64 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 పెడితే ఇదంతా 8 అవుతుంది, ఈక్వల్ అవ్వట్లేదు. 0లు పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. 64 power 0 + 1 అంటే 1 is equal to 64/4 power 0. 4 power 0 అంటే ఎంత అవుతుంది 1.
64/4 పవర్ 0 అంటే ఎంత? ఇక్కడ చూడండి, ఎనీ నెంబర్ పవర్ 0 ఎంత? 1. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ అవుతున్నాయి, 0 పెట్టినప్పుడు అవుతున్నాయి. ఓకేనా? ఎనీ నెంబర్ పవర్ 0, ఎనీ నెంబర్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుంది మనకి. ఓకేనా? సో ఎందుకు అలా అవుతుంది మనకి? సో ఇక్కడ చూడండి, ఏ పవర్ 0 బదులు నేను ఇలా రాయొచ్చు కదా, m అని రాయొచ్చు, m. ఇది కూడా ఏంటండి 0. ఇక్కడ నాకు ఏమవుతుందండి? ఏ పవర్ m మైనస్ m. ఏ పవర్ m మైనస్ n అంటే ఏంటది? ఏ పవర్ m బై ఏ పవర్ n. సో దీన్ని కూడా ఆ విధంగా రాయొచ్చు, ఏ పవర్ m బై ఏ పవర్ m. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతాయి? మళ్ళీ 1 కదా అవుతుంది. ఏ పవర్ 0 అన్నా 1 అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చాయి ఏంటనేవి. ఇక్కడ 5 years ago the respective ratio of the ages of a mother and a daughter was 7:3. After 6 years the ratio will be 16:10. Okay, 16:10. 5 years ago అండి, 5 సంవత్సరాల ముందు 7:3. నెక్స్ట్ 6 years after 6 years రేషియో ఎంత? 16:10. ఓకేనా? ఫైండ్ ద ప్రజెంట్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్. ప్రజెంట్ కావాలి నాకు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు ఒకలాగే ఉండాలి, అది ఒకటి మనకు మెయిన్. ఓకేనా? ఏజ్ గ్యాప్ ఎల్లప్పుడు కూడా ఒకలాగే ఉండాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 parts ఉంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. ఓకేనా? 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. మనం ఇక్కడ ఈక్వల్ రావాలంటే మనం దీన్ని ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. అంటే 4ని ఎంతో మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 3తో. నెక్స్ట్ 6ని ఎంతో మల్టిపుల్ చేస్తే 12 అవుతుందండి, 2తో. అంటే మొత్తాన్ని 3తోని మొత్తాన్ని 2తో మల్టిపుల్ చేయండి. 7 3s are 21, 3 3s are 9, 16 2s are 32, 10 2s are 20. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఇది ఒక 12, ఇది కూడా 12, సరిపోయింది. సో ఇక్కడ చూద్దాం ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్? 21 నుండి 32 అంటే 11 parts ఇంక్రీజ్ అవుతుంది. 11 parts ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? నువ్వు -5, 5 సంవత్సరాలు వెనక నుండి 6 సంవత్సరాల తర్వాతకి వెళ్ళావంటే ఎప్పుడే నీకు ఇక్కడ చూడండి, రెండు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే ప్లస్ చేయండి, అంటే 11 సంవత్సరాలు పట్టిందని అర్థం. రెండు కూడా మైనస్, రెండు ఎగో ఉంటే మైనస్ చేస్తారు, రెండు ఆఫ్టర్ ఉంటే మైనస్ చేస్తారు, ఒక ఎగో ఒక ఆఫ్టర్ ఉంటే మాత్రం ప్లస్ చేస్తారు. ఓకేనా? 11 parts పడడానికి నీకు 11 years పడితే మనకి 21 partsకి ఎంత అవుతుందండి? 21 partsకి 21 years అవుతుంది. 21 partsకి 21 years. ఓకేనా? ఇక్కడ చూడండి, వీళ్ళది 21, నెక్స్ట్ పర్సన్ ఎంత? 9. నెక్స్ట్ పర్సన్ ఎంత అవుతారండి? 9 అవుతారు. ఓకే, ఇక్కడ మనకి ఏంటిది? 5 సంవత్సరాల ముందు 21 సంవత్సరాలు, మరి ప్రజెంట్ ఎంత? 26. మరి ఈ పర్సన్ ప్రజెంట్ ఎంత? 15. సో ఈ రెండింటి మధ్య రేషియో ఎంత అవుతుందండి? 26:15. ఇది ఎంత అండి? 5 సంవత్సరాల తర్వాత ఇది 14 అండి, 14. ఓకేనా? సో రెండు ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి? 2 13s are 2 7s are 13:7. ఎంత? ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 20:21. 20 రూపాయలు కొని 21 రూపాయలకి అమ్మావు, నీకు ఎన్ని భాగాలు లాభం వచ్చింది? ఒక భాగం. వాట్ ఈస్ ద ప్రాఫిట్ గెయిన్ పర్సెంట్ అంటే ఎంత? 1 part లాభం వచ్చింది. ఎంతలో? 20లో. 20లో 1 part అంటే ఎంత అండి? 5%. ఓకే, నెక్స్ట్ వన్, ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days. అమ్మ 1/3 వంతుని ఇక్కడ మనకి 1/3 చేయడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. అంటే మా 3లో ఒక భాగం చేయడానికి 5 రోజులు, అంటే మరి మొత్తం చేయడానికి ఎంత? 15 days. వీ కెన్ కంప్లీట్ 40%. 40% అంటే ఎంత? 2/5 చేయడానికి 10 days. 2 partsకి 10 days అంటే 5 partsకి ఎంత? ఇగో క్యాన్సిల్ చేయండి, 2 5s are 5 5s are ఎంత? 25. సో ఇక్కడ ఏబి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. టోటల్ వర్క్ అంటే ఎంత అవుతుందండి? 75. 15 5s are 25 3s are 75/8. 75/8 ఎక్కడైనా ఉందా? 75/8 అండి, 75/8 సరిపోయింది కదా మొత్తం. ఈ 75/8 నాట్ 78/8, 75/8 అనే మన ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ 20 boys and 12 girls can do a work in 9 days. ఓకే, 20 మంది బాయ్స్ 12 మంది గర్ల్స్ కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారంటే ఎవరెవరండి? 20 boys plus 12 girls can do a work in 9 days. And 12 boys and 16 girls can do the same work in 10 days. Find the efficiency of the ratio of the boy and girl. Boy ki girl ki madhya efficiency ratio ala undi. So ikkada chudandi, 9 into 20, next inka 10 into 12. Ikkada chudandi, 9 into 20 ante enta? 180. 10 into 12 ante enta? 20. Okay, 12 into 10 ante enta? 20. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మైనస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినవి 9 into 20 180, 12 into 10 ఎంత? 120. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 60 boys ఈజ్ ఈక్వల్ టు, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, ఇది కూడా మైనస్ చేశారు. 12 9s అంటే ఎంత అవుతుందండి? 108. 16 into 10 అంటే ఎంత? 160. ఇదేంటండి? ఇది గర్ల్స్ కదా, 160.
108కి 160కి డిఫరెన్స్ ఎంత 52 గర్ల్స్. సో ఇక్కడ నాకు రేషియో కావాలండి, బాయ్స్కి గర్ల్స్కి ఎఫిషియన్సీ రేషియో 52/60. సో 52/60 అంటే ఎంత అవుతుందండి, 413 సార్ 415 సార్ 13:50. 13:50 మన ఆన్సర్. సో ఆప్షన్ ఏంటండి ఆప్షన్. నెక్స్ట్ tan 60 is equal to √3 అయితే secant 60, మన tan 60 √3 కరెక్టే, మరి secant 60 ఎంత 2, secant 60 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ 25 meters away, ఫ్రమ్ పాయింట్ 25 meters away, ఓకే, ఫ్రమ్ పాయింట్ 25 meters away ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఏ టవర్. ఓకేనా, ఇదిగో టవర్ ఎలా ఉంది, 25 meters away. ఓకేనా, 25 meters away. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ పాయింట్ 25 meters away. ఓకే, ఎక్కడ నుండి, టవర్ నుండి. ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees. ఇదంతా అండి, ఇదంతా 60 degrees అంట. ఓకే, 60 degrees. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్? మీకు ఎప్పటి నుండి చెప్తున్నా 60 degrees ఉన్నప్పుడు ఇక్కడ ఎంత, ఇది 1, ఇది √3, ఇది 1 √3 అండి. ఓకే, ఇవన్నీ అలా వచ్చాయంటే మన tan 30 ఎంత, ఇవన్నీ మనం చేస్తాం, tan 30 ఎంత, tan 45 ఎంత, దాన్ని బట్టి ఇవన్నీ రాసినవి. ఓకే, ఎక్కడో కొత్తగా వచ్చినవి ఏం కాదండి ఇవి. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇవి సిగో 1 part అనేది 25 అయితే మరి ఇది కదా మనకు కావాలి. మరి √3 ఎంత అవుతుందండి, ఎంత అవుతుందండి, 25√3 అవుతుంది మనకు ఆన్సర్. ఓకేనా, 25√3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇంతేనండి. సో మనం గ్రాండ్ టెస్ట్ 13కి సంబంధించి మొత్తం అర్థమెటిక్లు ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఇవి. సో నెక్స్ట్ 14కి సంబంధించిన క్లాస్ కూడా మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.